కొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. కౌంటింగ్ కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 42 టేబుళ్లను 10 రౌండ్లలో లెక్కించనుంది. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. ఇక దీని మీద మరింత సమాచారం కౌంటింగ్ హాల్ నుంచి మా ప్రతినిధి తేజ అందిస్తారు. జడ్జిమెంట్ డే రానే వచ్చింది. మొత్తంగా అయితే మాత్రం మరికొన్ని గంటల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అయితే కౌంటింగ్కి సంబంధించి ఇటు యూసుఫ్గూడలో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో పూర్తిగా ఏర్పాట్లు చేశారు. మనం ప్రస్తుతం కౌంటింగ్ హాల్ దగ్గర ఉన్నాము. కౌంటింగ్ హాల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. మొదటగా అయితే మాత్రం రేపు ఉదయం 8 గంటలకు పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. మొదటగా 105కు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఏవైతే ఉంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది. అనంతరం సాధారణ లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తంగా అయితే ఇటు మొదటగా షేక్పేట్ నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, యూసుఫ్గూడతో పాటు సోమాజిగూడ, శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడకు సంబంధించినటువంటి డివిజన్ల సంబంధించినటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు చూస్తే మాత్రం అంటే అసలు సాధారణంగా ఉన్నటువంటి ఓటర్ సంఖ్య చూస్తే మాత్రం 4,13,65 ఓట్ల వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలైన ఓట్లు మాత్రం దాంట్లో సగానికి సగం కంటే తక్కువగా 1,94,631 వరకు నమోదయ్యాయి. వీటిలో పురుషులు పాల్గొన్నదైతే మాత్రం 99,771 ఉన్నాయి. మహిళలు అయితే 94,855, ఇతరులు 5 మంది ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఓట్ల లెక్కింపు కోసం మొత్తంగా 42 టేబుల్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 10 రౌండ్లలో కూడా ఈ లెక్కింపు పూర్తి కాబోతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనం పరిస్థితిని చూడొచ్చు. ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మొత్తంగా 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచినటువంటి నేపథ్యంలో మొత్తంగా 58 మందికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ర్యాక్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వారికి సంబంధించి ఒక్కొక్క ర్యాక్ ఇక్కడ కమలం గుర్తు కనిపిస్తుంది బీజేపీ, అట్లాగే ఇక్కడ హస్తం గుర్తు కనిపిస్తుంది కాంగ్రెస్, ఇక్కడ కారు గుర్తు కనిపిస్తుంది బీఆర్ఎస్. అట్లాగే ఎవరెవరైతే ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆ పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ర్యాక్లన్నీ కూడా ఈ విధంగా కూడా ఇక్కడ సిద్ధం చేశారు. అక్కడ ఎప్పటికప్పుడు ఓటింగ్ జరిగినటువంటిది మొత్తం కూడా వారికి సంబంధించి ఇక్కడ పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. ఇక మనం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి చూద్దాం. మొత్తంగా ఇదంతా కూడా ఏ డివిజన్కి ఆ డివిజన్లో ఎక్కడికెక్కడ జరగబోతుంది అనేటువంటిది ఇక్కడ ఏజెంట్కి సంబంధించి ఇప్పటికే పాసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, టేబుల్ 4, టేబుల్ 5, టేబుల్ 6 అంటూ కూడా ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచి. ఎందుకంటే 407 బూతులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కదానికి కూడా ఇక్కడ స్పష్టంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ప్రత్యేకించి చూస్తే ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలగకుండా, ఎందుకంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే లేదు కౌంటింగ్లో ఇక్కడ కొంత తప్పిదం జరిగింది, కౌంటింగ్లో అక్కడ తప్పిదం జరిగింది, మా అభ్యర్థికి అన్యాయం జరుగుతుంది అంటారు. అలాంటి అన్యాయం ఏమీ జరగకుండా మనం ఒకసారి ఇక్కడ విజువల్స్ ద్వారా కూడా చూడొచ్చు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఒక్క చోట మాత్రమే కాదు, ప్రతి టేబుల్ దగ్గర కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవరికి కనీసం అంటే మళ్ళీ మాకు ఇక్కడ తప్పిదం జరిగింది, మాకు ఇక్కడ అన్యాయం జరిగింది అనేటువంటిది చెప్పడానికి ఆస్కారం లేకుండా ఇటు ఎలక్షన్ కమిషన్ అయితే పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. ప్రధానంగా చూస్తే మాత్రం అంటే జీహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా హైదరాబాద్ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆర్వి కర్ణన్, అదేవిధంగా జాయింట్ కమిషనర్ హైదరాబాద్ కమిషనర్ పూర్తి స్థాయిలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకా మనం ఒక్కసారి చూడొచ్చు. మొత్తంగా ఈ టేబుల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 42 టేబుల్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ 42 టేబుల్కి సంబంధించి 10 రౌండ్లలో అయితే మాత్రం ఇది పూర్తి స్థాయిలో పూర్తి కాబోతుంది. రేపు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల లోపు పూర్తి స్థాయిలో ఫలితం తేలబోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూస్తే 42వ టేబుల్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ కూడా చూడొచ్చు, ప్రతి చోట కూడా సీసీ కెమెరా అనేటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు అనేటువంటివి జరగకుండా పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయి జాగ్రత్త తీసుకున్నారు. ఇక్కడ పోలీసు భద్రత కూడా 3 అంచెల పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ప్రత్యేకించి రేపు కూడా 144 సెక్షన్ అనేటువంటిది ఇక్కడ కొనసాగబోతుంది. ఎవరు కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా, ఇక్కడ ఎవరైనా గడబడి చేసేటువంటి ప్రయత్నం చేసినా కానీ వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. ఎన్నికల నిబంధనలను పాటించండి, ఎన్నికల నిబంధనలు ఎవరు కూడా ఉల్లంఘించొద్దు అనేటువంటిది అయితే మాత్రం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పదే పదే ఇటు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా
ఏదేమైనా కానీ మరికొన్ని గంటల్లో అయితే మాత్రం ఇటు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సరిగ్గా ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్, తర్వాత సాధారణ కౌంటింగ్ మొత్తం జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, వారందరికీ కూడా ఎవరైతే ఉన్నారో ఆయా సంబంధించినటువంటి బూత్ ఏజెంట్లకు వాళ్ళకి ఇప్పటికే పాసెస్ కూడా జారీ చేయడం జరిగింది. పాసెస్ ఎవరైతే జారీ చేయబడ్డారో వారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా అనుమతించరు. కాబట్టి అందరూ కూడా సహకరించాలి అనేటువంటిది అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఎలక్షన్ కమిషన్ అధికారులు, జిల్లా జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆర్వి కర్ణన్ ఇటు ప్రజలకు ఒక సూచన విజ్ఞప్తి చేశారన్నట్లుగా చెప్పాలి. ఇక మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఎవరు విజేత అనేటువంటిది తేలిపోబోతుంది మరికొన్ని గంటల్లో అనేటువంటిది మనం ప్రధానంగా చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ, 99 టీవీ, కౌంటింగ్ కేంద్రం నుంచి. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిపిఐ ముందుంటుందని